సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు ఉమ్మడి తెలుగు రాష్ట్రం కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 10వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో రవణ ఫోటోకి ఐఎఫ్టియు డివిజన్ అధ్యక్షులు బోనంగి చిన్నబ్బాయి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ, చిన్నతనం నుండే పోరాట స్ఫూర్తిని పొందిన రవణ స్కూలు చదివే రోజుల్లోనే విద్యార్థులపై యుద్ధ పన్ను వేస్తే దానికి వ్యతిరేకంగా పిల్లలను కూడగట్టి ఉద్యమాన్ని చేశారని అన్నారు. ఆ తర్వాత భారతదేశంలో ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ లేని సమాజం నిర్మించాలని లక్ష్యంతో సిపిఐఎంఎల్ పార్టీలో కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని అన్నారు. భారత విప్లవ ఉద్యమంలో సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితం గడిపారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా విప్లవ ఉద్యమం నిర్మాణం కోసం ప్రజాపంద వెలుగులో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు గంపల వెంకటేష్, యాదాల వెంకటేశ్వరరావు, దున్నా రాధాకృష్ణ, పిఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ రవణ తన జీవిత కాలంలో ఎక్కువ కాలం అజ్ఞాతవాసం గడిపారు. భారతదేశంలో అజ్ఞాతవాసంలో గడిపినటువంటి సుదీర్ఘ కాలం గడిపిన వ్యక్తిగా కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ ఉన్నారు. ఆయన పీడిత ప్రజల విముక్తి కోసం ఒక మనిషిని వేరొక మనిషి, ఒక దేశాన్ని వేరొక దేశం, ఒక జాతిని వేరొక జాతి దోపిడీ లేని సమాజం కావాలని చెప్పి ఒక ఉన్నత విద్య చదివినప్పటికీ అజ్ఞాతవాసం గడిపి పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేశారు. విప్లవోద్యమాన్ని భారతదేశంలో విస్తరించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన ఏ ఆశయం కోసం పనిచేశారో ఆ ఆశయం నెరవేరకపోగా నేడు ఫాసిస్ట్ పాలక వర్గాలు ప్రజల మీద విపరీతమైన దాడులు చేస్తున్నాయి. అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వేస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత లేకుండా చేస్తున్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కులాలుగా మతాలుగా విడదీసి విచ్చలవిడిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక సుదీర్ఘ పోరాటం చేయవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. కాబట్టి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఉన్నత విద్య చదివి కూడా ఈ రోజు మన కార్మిక వర్గానికి, రైతు కూలీలకి, ఆదివాసీ కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాట స్ఫూర్తితో మనం ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాను.